భీమవరం నుంచి మచిలీపట్నం వెళ్ళడానికి ప్రతిరోజు 2 రైళ్లు అందుబాటులో ఉన్నాయండి. అందులో ఒకటి విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైను, ఇంకోటి భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం వెళ్ళే మెమూ ట్రైను. ఈ విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైను ప్రతిరోజు వయా భీమవరం మీదకి అప్ అండ్ డౌన్ చేస్తుంది. కానీ ఈ భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం వెళ్ళే మెమూ ట్రైన్ చూసారా, అది భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం వెళ్తుంది. మచిలీపట్నం వెళ్ళిన తర్వాత ఆ ఊరు ఈ ఊరు అని ఉన్న ఊర్లన్నీ తిరుక్కొని 6 రోజుల తర్వాత భీమవరం జంక్షన్కి అయితే వస్తుంది. ప్రతిరోజు భీమవరం జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది, కానీ డైరెక్ట్గా మచిలీపట్నం నుంచి భీమవరం అయితే లేదనమాట సర్వీసు. ఇదిగోండి మా భీమవరం వచ్చిన మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. అంటే చూడటానికి అలాగే ఉంటుంది కానీ వందే భారత్ కాదులేండి, మెమూ ట్రైన్, లోకల్ మెమూ ట్రైన్ అనమాట. ఇది మెమూ అంటే తెలుసు కదా, మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ సిస్టమ్తో పనిచేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ వందే భారత్ లాగే ఉంటుంది అనమాట మనకి ఈ ట్రైన్. ఈ రోజు మనల్ని మచిలీపట్నం వరకు తీసుకెళ్లేది ఈ మెమూ ట్రైనే. వచ్చామా వీడియో చేసుకుని వెళ్ళామా అన్నట్టుండాలి. నా మీద పంచలేస్తే మాత్రం నీకు పగులుద్ది. ఆయన్ని నేను మీకు ట్రైన్ ఈ రోజు మరొక బ్యూటిఫుల్ మెమూ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. మన మెమూ ట్రైన్ సిరీస్లో భాగంగా ఈ రోజు మనం భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం వెళ్ళే మెమూ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. చూస్తున్నారు కదా, చూస్తుంటే కొత్త ట్రైన్లా కనిపిస్తుంది, కానీ కొత్తది కాదులేండి. దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2023 అనమాట. భీమవరం జంక్షన్ నుంచి మన ట్రైన్ సిగ్నల్ వచ్చిందండి. ఆన్ టైం అంటే ఆన్ టైము 6 గంటలకి అయితే బయలుదేరాలి. మన ట్రైన్ 6 గంటలకే బయలుదేరిపోతుంది. ఈ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BVRM. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మన ట్రైన్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే వెళ్తుంది. లోపల అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది చూడండి. ఇది భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్. భీమవరం జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగేది భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూసారా, అది ఓల్డ్ బిల్డింగ్ అనమాట. మనకి ఉదయం పూట టికెట్లన్నీ అక్కడే ఇస్తారు. మనకి ఇటు సైడ్ కూడా ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది, కాకపోతే అది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఓపెన్ చేయరు. అటు సైడ్ అయితే ఉంటుంది. నేను అటే వచ్చాను. ఇదిగోండి మా భీమవరం ఓవర్ బ్రిడ్జ్. ట్రైన్ మళ్ళీ స్లో చేసాడు అవుటర్లో. మన ట్రైన్ లోపల వ్యూ అయితే ఇదండి. 3:3 సిట్టింగ్ అయితే ఉంటుంది. లగేజ్ అయితే పెట్టుకోవడానికి లగేజ్ ర్యాక్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. మనకి ట్రైన్లో ఏమైనా ఇబ్బంది అయితే మనం అది ప్రెస్ చేసి మనం డ్రైవర్ గారితో ఏదైనా మాట్లాడచ్చు. మనకి అనౌన్స్మెంట్ కూడా అందులోంచి వస్తుంది అనుకుంటా, నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది. అదేవిధంగా మనకి డిజిటల్ బోర్డులు కూడా ఉన్నాయి చూడండి. ఇవి ఏంటి ఇప్పుడు అయిపోయిందంటే ఇప్పుడు దాకా జరిగింది. అదేవిధంగా ఫ్యాన్లు ఉన్నాయి. కాకపోతే పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా ఛార్జింగ్ పాయింట్లు లేవు చూడండి. అన్ని ఫ్యాన్ పాయింట్లో ఉన్నాయి, కానీ ఫ్యాన్ స్విచ్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఛార్జింగ్ పాయింట్లు లేవు. భీమవరం యనమదుర్రు డ్రైన్ చూసారా, ఇదిగో ఇప్పుడు పనిచేస్తుంది చూడండి. ది స్టేషన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. టైం 6 గంటల 6 నిమిషాలు. ఇదేది బాగుంది. అలా మనం వచ్చేసాం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి. వెల్కమ్ టు కింగ్స్ టౌన్ భీమవరం టౌన్. భీమవరంలో 2 రైల్వే స్టేషన్స్. ఇది జంక్షన్ నుంచి బయలుదేరి టౌన్కి వస్తుంది. స్టేషన్ ఆ పక్క ఉంది. స్టేషన్ మొత్తం రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుందండి. చూసారా ఇవన్నీ మొత్తం షెడ్లు పీగేశారు. ఇదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. సో అందుకని మొత్తం పీగేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ టౌన్ రైల్వే స్టేషన్కి. భీమవరం టౌన్ నుంచి కూడా మన ట్రైన్కి సిగ్నల్ వచ్చిందండి. ఇదిగోండి ఈ పక్క చూసారా, మొత్తం వెయిటింగ్ హాలే కడుతున్నారండి. కొత్తగా కడుతున్నారు ఇది. ఆ పక్క కూడా రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది స్టేషన్లో. భీమవరం టౌన్ తర్వాత మన ట్రైన్ ఆగేది ఉండి రైల్వే స్టేషన్లో. హుబ్లీ నర్సాపూర్ అమరావతి ఎక్స్ప్రెస్. పొద్దున్నే క్లైమేట్ మాత్రం మామూలుగా లేదు, మొత్తం మబ్బేసిందండి. నేను మళ్ళీ స్లో చేస్తాడే.
ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 67251 భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం వెళ్ళే మెమూ ట్రైన్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు భీమవరం జంక్షన్ నుంచి బయలుదేరి ఉదయం 9:50 మచిలీపట్నం చేరుకుంటుంది. టోటల్గా 102 కిలోమీటర్ల దూరం, ప్రయాణ సమయం 3:50. వెల్కమ్ టు ఉండి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇది మన 2వ హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఇదిగోండి, ఇది ఉండి రైల్వే స్టేషను. టైం చూసుకొచ్చి ఉదయం 6:15 అయింది. ఇక్కడ మనకి అఫీషియల్గా 1 మినిట్ స్టాపు. ఇక్కడనే కాదు, మనకి భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం వరకు అన్ని స్టేషన్లో 1 మినిట్ స్టాపు, ఒక్క గుడివాడలో తప్ప. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెరుకువాడ. బాయ్ ఉండి చెరుకువాడలోకి వెళ్తాం. ఆ ఉండి స్టేషన్ నుంచి బయటికి రాగానే చూసారా, అగో అవన్నీ రైలు చెరువులు. ఉండి అవుటర్లో మనకి ఇంకో ట్రైన్ వచ్చేస్తుంది. ఏం ట్రైన్ అమ్మా? బొకారో ఎక్స్ప్రెస్ కి బెదరవుతానమ్మా. ఆహా, బొకారో బెదరంట. అర్థమైందా? ఎర్నాకుళం నుంచి టాటానగర్ వెళ్ళే ట్రైన్ అండి. అంటే బొకారో ఎక్స్ప్రెస్కి ఏమాత్రం తీసుకోదన్నమాట ఆ ట్రైన్. బాబా అది సౌండ్ అంటే అది. ఇది కదా వ్యూ అంటే. ఎంత బాగుందో చూసారా? మా గోదావరి జిల్లాలో అందాలు చూడండి, ఒకసారి వచ్చి చూడండి. పర్ఫెక్ట్ టైం ఇది. ఎప్పుడు చూసినా వర్షాకాలం వస్తే ఆ కేరళ కర్ణాటక అని కూడా అయ్యే తిరుగుతారు. ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి. ఆ కొబ్బరి చెట్ల మధ్యలో పచ్చని పొలాలు. అసలు మా ట్రైన్ కూడా ఆ పొలాలు వేసిన ఆ మ్యాట్ మీద వెళ్తున్నట్టు ఉంది. ఆ గ్రీన్ మ్యాట్ మీద వెళ్తున్నట్టే ఉంది మా ట్రైన్ కూడా. ఎంత బాగుంది. ఇగో వచ్చినాయి చూసారా చెరువులు? ఈ రొయ్యల చెరువులు అనమాట ఇవి కూడా. ఉండి రైల్వే గేట్ని మూసారు. అంటే ఈ స్పాన్లు అవి ఉన్నాయి చూసారా, అవి బ్రిడ్జికి సంబంధించిన స్పాన్ వర్క్ అయితే జరుగుతుందంట. దానివల్ల కొన్ని రోజులు అయితే ఆపేశారు. ఇది లోకల్ ట్రైన్ అనుకున్నాం కానీ స్పీడ్ కూడా బాగానే కొడుతున్నాడు. అంటే ట్రైన్ కొంచెం కొత్తగా ఉంది కదా, అందుకే వెళ్తుంది అలాగనమాట. ఇగో ఈ పక్కనే రైలు చెరువులే. ఇగో ఈ ఫ్యాన్లు ఉన్నాయన్నీ రైలు చెరువులు అండి. ఫ్యాన్ లేకుండా ప్లెయిన్ ఉంటే చూసారా, అవి చేపల చెరువులు. ఇవన్నీ రైలు చెరువులే. వెల్కమ్ టు చెరుకువాడ. ఇది బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్. ఇది చిన్నగా ఉన్నా చాలా బాగుంటుంది స్టేషన్. చెరుకువాడ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఆకివీడులో. బాయ్ చెరుకువాడ. చెరుకువాడలో చేపల చెరువులు, రొయ్యల చెరువులే తప్ప చెరుకు తోటలు ఎక్కడ కనబడలేదే. ఇక మన ట్రైన్ స్టాపుల వివరాల్లోకి వెళ్తే భీమవరం జంక్షన్కి మచిలీపట్నం ఆగేది కాదు. ఏ క్లాస్గా కొడుతున్నావా? పెళ్ళయిందా? ఆకివీడు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఆకివీడు రైల్వే స్టేషన్ కోడ్ AKVD. ఇంకా మన ట్రైన్కి ఇంకా సిగ్నల్ రాలేదు. వాతావరణం అయితే అలా మబ్బేసి ఉంది. వర్షం పడుతుందేమో అని చూస్తాం కానీ పడలేదు ఇంకా. ఆకివీడు తర్వాత మన ట్రైన్ ఆగేది పల్లెవాడ హాల్ట్ రైల్వే స్టేషన్లో. సౌండ్ భలే వస్తుంది, పట్టాల సౌండ్. బాయ్ ఆకివీడు. అయ్యో మా ఊడి గ్యాప్ ఇవ్వట్లేదు. ఆకివీడు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇది దుంపగడప ఏరియా అనుకుంటా. ఓకే
ఇక మన ట్రైన్ స్టాపులు చూసుకుంటే భీమవరం జంక్షన్ కి మచిలీపట్నంకి మధ్యలో అన్ని స్టేషన్స్ లో ఆగుతుందండి. అవి వచ్చేసి భీమవరం జంక్షన్ తర్వాత భీమవరం టౌన్, ఉండి, చెరుకువాడ, ఆకివీడు, పల్లెవాడ, కైకిలూరు, మండవల్లి, మోకాస, కలవపూడి, పుట్ల చెరువు, పసలపూడి, గుంటాకోడూరు, మోటూరు, గుడివాడ జంక్షన్, నూజెల్ల, గుడ్లవల్లేరు, కౌతారం, వడ్లమన్నాడు, పెడన, చిలకలపూడి, మచిలీపట్నం రైల్వే స్టేషన్స్ లో ఆగుతుంది. మొత్తం అన్ని స్టేషన్స్ లోనూ ఆగుతుంది అనమాట ఈ ట్రైన్. అదనంగా రెడ్ సిగ్నల్ కాదు, ప్రయాణికులు చేయతున్న చోట కూడా ఆపబడుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. భీమవరం జంక్షన్ కి వదిలేస్తున్నారు. ఈ భీమవరం జంక్షన్ కి మచిలీపట్నంకి మధ్యలో మీ ఊరుంటే మాత్రం భీమవరం జంక్షన్ కి మచిలీపట్నంకి మధ్యలో మీ ఊరుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మన ట్రైన్లో ఓపెన్ విండో తప్ప ఇంకేవి కూడా ఓపెన్ అవ్వట్లేదు. అయితే ఫుల్గా ఫిట్ చేస్తున్నాయి గ్రిల్స్, ఇవి అయితే ఓపెన్ అవ్వట్లేదు. అలా చక్కని పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు చెరువులు చూసుకొని మనం వచ్చేసాం పల్లెవాడ రైల్వే స్టేషన్కి. వెల్కమ్ టు పల్లెవాడ. చూసారా స్టేషన్ వెనకాల చెరువు. ఆహా, ఇద్దరు ఉన్నారు, అక్కడ ఒక లేడీస్, అక్కడ ఒక జెంట్స్. ఇద్దరు కోసం బండి ఆపుతాడా? ఆవేశం వచ్చి ఆపుతున్నాడా? స్టాప్ ఉంది కాబట్టి ఆపుతున్నాడులేండి. లింగంపల్లి, నర్సాపూర్. ఏ మాత్రం స్పీడ్ వెళ్తుందంటారా? మా ఊరు కూడా ఏం తాకట్లేదు. కైకిలూరు దగ్గర రైలు ఓవర్ బ్రిడ్జ్ ఒకటి అవుతుంది. ఇక్కడ కైకిలూరు దగ్గరలో మనకి బై రోడ్ వస్తే కొల్లేరు వెళ్ళడానికి మనకి సపరేట్గా రోడ్డు ఉంటుందండి. అది కూడా ఆ టెంపుల్ కనిపిస్తుంది స్ట్రైట్గా కైకిలూరు దగ్గరలోనే. అటు మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే కొల్లేరు వెళ్ళిపోవచ్చు అనమాట. 7 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. కొల్లేరు పెద్దంట్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. వెల్కమ్ టు కైకిలూరు. కైకిలూరులో మనకు ఒక ట్రైన్ ఉంది, ఎల్టీటీ, లోకమాన్య తిలక్ టెర్మినల్స్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎల్టీటీ ఎక్స్ప్రెస్. అది బయలుదేరిపోతుంది, మనది ఆగుతుంది. ఇటువంటి ఫుల్ ట్రైన్. కైకిలూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KKLR. కైకిలూరులో క్రౌడ్ అబ్బే, ఈ కైకిలూరులో ఈ ట్రైన్కి క్రౌడ్ కన్నా కొల్లేరులో కొంగలు ఎక్కువ ఉంటాయి, అదే కనపడతాయి. టైం చూసారా, 6 గంటల 51 నిమిషం అవుతుంది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగిందండి మన ట్రైను. బై బాయ్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్. వస్తుంది కైకిలూరు నుంచి కూడా సిగ్నల్ వస్తుంది. వెల్కమ్ టు మండవల్లి. మనం వచ్చేసాం మండవల్లి రైల్వే స్టేషన్కి. 6 గంటల 59 నిమిషాలకు వచ్చాం మండవల్లికి. అయ్యి తుప్పడిపోతుంది. వర్షంతో స్వాగతం పలికింది మనకి మండవల్లి రైల్వే స్టేషన్. మండవల్లి రైల్వే స్టేషన్ కోడ్ MDVL. 1 నిమిషం అఫీషియల్ స్టాప్ తర్వాత మండవల్లి నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది.
ఇక్కడికి ప్రస్తుతం మనం పావు గంట ఆలస్యంలో ఉన్నామండి. ఏంటి బోర్డులు లైన్గా ఉన్నాయి. ఈ వర్షం మీద కంటిన్యూగా పడితే భలే ఉంటుంది. మండవల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది మోకాస కలవపూడిలో. బాయ్ బాయ్ మండవల్లి, కలవపూడిలో కలుపుతాం. వెల్కమ్ టు మోకాస కలవపూడి. కైకిరుల కన్నా కలవపూడిలోనే ఎక్కువ మంది కనిపించారు. ఉన్నాయండి స్టేషన్స్. వెల్కమ్ టు పొట్ల చెరువు. పొట్ల చెరువులో తుప్పలు ఎక్కువ అయిపోయినాయి, లేకపోతే ఆ వెనకాల పక్క చెరువు ఉంటుంది, పెద్ద చెరువు చీలిందని. అది ట్రైన్లో అలారం మోగలేదండి అనుకున్నాను, మోగేసిందండి. ఓయ్ టాయిలెట్ లోపల అయితే చాలా బాగుంది, చూడటానికే బాగుంది. కానీ కింద దరిద్ర చేసి పడేశారు. అంతా మనోళ్ళే, మన జనాలు చేసేదే. టాయిలెట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత శుభ్రంగా నీళ్లు కొట్టుకుంటే ఏం పోతే చెత్త చెదనం అంతా డస్ట్బిన్లో వేయచ్చు. ఇలా డస్ట్బిన్లు ఉంటాయి, ఇలా కింద పడేసి మొత్తం నాశనం చేసేదే మన వాళ్ళు. పైగా మనం ఇండియన్ రైల్వేస్ని తిట్టుకుంటాం. వెల్కమ్ టు పసలపూడి. పుట్ల చెరువు తర్వాత మన ట్రైన్ పసలపూడి రైల్వే స్టేషన్కి వచ్చిందండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న హాల్ట్ రైల్వే స్టేషన్స్. సిగ్నల్ కూడా వస్తుంది. పసలపూడి తర్వాత మన ట్రైన్ ఆగేది గుంటా కోడూరులో. బా ఎక్కడ చూసినా చెరువులే కనబడుతున్నాయి. చెరువులు, పంట పొలాలు, కొబ్బరి చెట్లు. వెల్కమ్ టు గుంటా కోడూరు. పర్లేదు, అక్కడక్కడ అలా జనం ఫుల్ అవుతూనే ఉన్నారు మన ట్రైన్కి. స్టేషన్ చెప్పరకు వచ్చేసాం. ఇది నేను బాగా చెప్పే వ్యూ దాకా వచ్చేసాం. ఇప్పుడు అమ్మ ప్లాట్ఫామ్ దాటి కూడా వెళ్ళిపోతుంది ట్రైన్. ఇదేంటిది? ఇంక ఇవాళ ట్రైన్లో రావనుకోండి. ఇక్కడికి మేడం గారు వెళ్ళిపోతున్నారు. బుకింగ్ ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు మేడం గారు. మళ్ళీ ఈ మధ్యాహ్నం మేము ట్రైన్స్ వస్తాయి, విజయవాడ నరసాపురం వెళ్ళే ట్రైన్స్. వెల్కమ్ టు మోటూర్. మోటూర్లో ఒక్క ప్యాసింజర్ లేడు. 7 గంటల 22 నిమిషాలు అయిందండి మోటూర్ వచ్చేసరికి. మోటూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుడివాడ జంక్షన్. ప్రస్తుతం మనం 25 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాము. ఇప్పుడు దాకా చేపల చెరువులు, రొయ్యల చెరువులు
ఇప్పుడు మళ్ళీ గ్రీన్ మ్యాట్. ఎంత బాగుందో. నన్ను అడిగితే ఈ కేరళ, కర్ణాటక, గోవా ఇవన్నీ వేస్ట్. ఈ టైంలో వేస్ట్. ఎప్పుడు ఆ కొండలు లోయలే చూడటం కాదు, అప్పుడప్పుడు ఇలాంటి పచ్చని పంట పొలాల వాతావరణం, పల్లెటూరు వాతావరణం కూడా చూడాలి. అది ఇలాంటి ట్రైన్ జర్నీలోనే సాధ్యం. అంటే మా ఊర్లో కూడా ఉంటాయి కదా అనుకోవచ్చు మీరు, కానీ మాకు కనుచూపు మేర ఎంత దూరం చూసినా కనపడుతూనే ఉంటాయి. అలాగా సముద్రంలా కనపడుతుంది మాకైతే. గుడివాడ జంక్షన్కి అవుటర్లో ఉన్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా డబుల్ లైన్, అది మచిలీపట్నం వెళ్ళే లైన్ అనమాట. ఇప్పుడు మనం గుడివాడ జంక్షన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇటే వస్తాం. గుడివాడ జంక్షన్కి 8:30కి రావాలి మన ట్రైన్. కాకపోతే మనం 7:35కి వచ్చాము, అంటే 55 నిమిషాలు ముందుగానే వచ్చాం మనం గుడివాడ జంక్షన్కి. నాగర్సోల్, నర్సాపూర్. గుడివాడ జంక్షన్లో దిగాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి విజయవాడ అనమాట. ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. మన ట్రైన్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగిందండి. మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇవి 4-5 ప్లాట్ఫామ్స్. మ్యాక్సిమం క్రౌడ్ అంతా కూడా ఇక్కడ దిగేస్తారు. ఈ ట్రైన్ ఇక్కడ నుంచి గుడివాడ వరకు మ్యాక్సిమం ఖాళీగా వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు మనం వెళ్ళే డైరెక్షన్ అయితే అటు అనమాట, మచిలీపట్నంకి. ఒకసారి అటు నుంచి వద్దాము. ఇది ఇక్కడ చూసారా 110 ఉంది, అంటే మన ట్రైన్ 110 కిలోమీటర్ల స్పీడ్గా వెళ్ళినా తట్టుకోగలదు అనమాట. కాకపోతే ఏంటంటే మన ట్రైన్కి స్టాపులు ఎక్కువ కాబట్టి ఈ ట్రైన్కి భీమవరంకి, మచిలీపట్నంకి 102 కిలోమీటర్లకి ఏకంగా 3 గంటల 50 నిమిషాలు టైం ఇచ్చాడు. అన్ని స్టేషన్లో ఆగుతుంది కాబట్టి. మచిలీపట్నం నుండి షాయినగర్ షిరిడి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుందండి. అది 2లోకి వస్తుందో 3లోకి వస్తుందో చూడాలి. ఆ పక్కన 1వ నెంబర్లో ఇంకో ట్రైన్ అని చూసారా, అది వచ్చేసి విశాఖపట్నం మచిలీపట్నం వెళ్ళే ట్రైన్. అది మచిలీపట్నం వెళ్తుంది, మన ట్రైన్ కూడా మచిలీపట్నం వెళ్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే డైరెక్షన్ వ్యూ అయితే ఇదనమాట. టైం చూసుకోవచ్చు, 7:43 నిమిషాలు అవుతుంది. ఇంకా మనకి గంట టైం ఉంది, దగ్గరగా 3 నిమిషాలకు గంట టైం ఉంది. గంట ఉన్నప్పుడు బయటకి ఏదైనా తినేసిరా, నన్ను తినకు. 22745 వ్యాపూర్ లోకోమోటివ్ వచ్చింది. విజయవాడ వ్యాపూర్. మచిలీపట్నం నుండి సాయినగర్ షిరిడి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి అది. అదిగోండి మచిలీపట్నం సాయినగర్ షిరిడి. ఇంకా నన్నేం చూస్తావురా, బయటికి వెళ్ళి తినేసి రాకుండా. ఎందుగా మాకు ఎంత టైము? టైం 7:40 అయింది. కరెక్ట్ కొడితే 8:15 వెళ్ళిపోతాం మచిలీపట్నం. ఇక్కడ చూస్తేనేమో 8:40 దాకా తీడు, అక్కడికి వెళ్ళేసరికి 9:30-10 అవుద్ది. మాకు ఎందుకంటే ఎంత టైము? నీకు దండం పెడతానురా, కాసేపు బయటికి పోరారోయ్. సర్లేండి, మనకి ఇంకా ఒక గంట టైం ఉంది కాబట్టి బయటికి వెళ్ళి అలాగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని వద్దాము. ఒక చిన్న బ్రేక్, మళ్ళీ గుడివాడ జంక్షన్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే కలుద్దాము. విశాఖపట్నం నుండి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ వెళ్ళిపోతుంది. మచిలీపట్నం నుండి షాయినగర్ షిరిడి వెళ్ళే ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే ఇదండి, గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వ్యూ. ఈ ట్రైన్ మచిలీపట్నం వెళ్ళి మెయింటెనెన్స్ ఏరియాకి వెళ్ళేదాకా మా ట్రైన్ తీయడు. అది టైం 7:50. మనకి ఇంకా 50 నిమిషాల టైం ఉంది. ఇదండి మన టికెట్. భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నంకి 102 కిలోమీటర్లకి ఆర్డినరీ ఛార్జెస్ 25 రూపాయలు. హోటల్ అశోకలో మాత్రం 2 ఇడ్లీ 1 వడ టీకి 55 రూపాయలు. గుడివాడ జంక్షన్ అవుటర్లో. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. ఇది గుడివాడ జంక్షన్ బయట వ్యూ అయితే ఇదండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. టైం వచ్చి ఇంకా 8:30 కూడా అవ్వలేదు, ఇంకా అరగంట పైన టైం ఉంది మనకి. ఇది బుకింగ్ ఆఫీస్. అది ఇప్పుడే మనకి మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే మెమో ట్రైన్ వచ్చింది. ఇది డిస్ప్లే బోర్డు. మన ట్రైన్ 8:35కి అరైవల్ అని చూపిస్తుంది. ఆల్రెడీ వచ్చేసి ఉంది కూడా. ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషనే కాదండి, మెమో ట్రైన్స్కి ఒక కనెక్టింగ్ రైల్వే స్టేషన్ కూడాను. ఏంటంటే ఇటు మనకి విజయవాడకి, ఇటు నరసాపురంకి, ఇటు మచిలీపట్నానికి ఈ రూట్లోకి కనెక్టింగ్ ఉంటుందన్నమాట ఈ గుడివాడ జంక్షన్లో. ఎలా అంటే మనకి ఇప్పుడు ఈ భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం వెళ్ళి ఈ ట్రైన్లో వచ్చి విజయవాడ వెళ్ళాలనుకుంటే ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగిపోవాలి. ఇక్కడ దిగిపోతే మనకి మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే మెమో ట్రైన్ కనెక్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే మెమో ట్రైన్లో ఒకవేళ మనం భీమవరం వెళ్ళాలనుకుంటే ఈ గుడివాడ జంక్షన్లో దిగిపోతే విజయవాడ నుంచి భీమవరం జంక్షన్ వెళ్ళే మెమో ట్రైన్ వస్తుంది, అందులోకి అయితే మారచ్చు. సో ఆ విధంగా ఈ టైం ప్రకారం కొన్ని మెమో ట్రైన్స్ కనెక్టింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో. విజయవాడ నుంచి భీమవరం జంక్షన్ వెళ్ళే మెమో ట్రైన్ వచ్చిందండి, 1వ నెంబర్ లాగింది.
ఇందాక మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్లో ఒకవేళ భీమవరం జంక్షన్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ దిగిపోయి ఆ ట్రైన్లో మారితే భీమవరం జంక్షన్ వెళ్ళిపోవచ్చు. అది చూసారా మెమో ట్రైన్ ఎలా ఉందో? ఇంతకుముందు మెమో ట్రైన్స్ అన్నీ కూడా అలా ఉండే అనమాట. ఇది కొత్తగా వేశారు ఈ మెమో ట్రైన్. ఇది చూడటానికి వందే భారత్ ట్రైన్లో ఉంది కాబట్టి మేము మా లోకల్ వందే భారత్ అని చెప్పి పిలుచుకుంటున్నాము. కానీ వందే భారత్ కాదులేండి, ఇది ఒక మెమో ట్రైన్. సో ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి నిమిషానికి ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది ఇటువంటి మెమో ట్రైన్స్. మీకేం పెద్ద ఏం అనిపించకపోవచ్చు, కానీ మాకు ఇదే స్పెషల్. ఎందుకంటే సంవత్సరం అయింది ఈ రూట్లో వందే భారత్ ట్రైన్ వస్తుందని. సేమ్ ఆ లుక్లతో ఉంది కాబట్టి దీన్ని మేము ఆ లోకల్ వందే భారత్ అని చెప్పి పిలుచుకుంటున్నాం. అసలైన వందే భారత్ వచ్చే వరకు ఇదే మా లోకల్ వందే భారత్. ట్రైన్ 8:40 అయింది. మన ట్రైన్ సిగ్నల్ ఇచ్చే టైము, అయినా మన ట్రైన్ అప్పుడే తీయడు. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చింది చూసారా, నర్సాపురం నుంచి గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ. ఒకవేళ నర్సాపురం నుంచి మచిలీపట్నం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ ట్రైన్లో వచ్చేసి గుడివాడ జంక్షన్లో దిగిపోతే ఈ మెమో ట్రైన్ రెడీగా ఉంటుంది. ఎందుకంటే కనెక్టింగ్ ఇది. అది భీమవరం జంక్షన్కి 7 గంటలకు వస్తుంది, మనది 6 గంటలకు బయలుదేరింది. అయినా వెయిటింగ్ గంట. ఇదిగా చూడండి, అది దిగుతున్నారు, ట్రైన్ ఎక్కేస్తున్నారు. ఎనిమిది 45 బయలుదేరిందండి. మొత్తానికి ఒక 5 నిమిషాలు ఆలస్యమైంది. ఆటహెడ్ బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. గుడివాడ జంక్షన్ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇంక మనం రూట్ డైవర్షన్ అయితే తీసుకున్నాం. ఇందాక మనం వచ్చిన రూట్ అయితే అదనమాట. ఇప్పుడు మచిలీపట్నం వైపు అయితే మనం రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాము. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒకసారి వచ్చాం ఈ ట్రైన్ జర్నీలో. అప్పుడంతా కూడా ఎండిపోయి ఉంది. ఇప్పుడైతే పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. ఈ రూట్లో మొదటి స్టాపు వెల్కమ్ టు న్యూ జిల్లా. వెల్కమ్ టు గుడ్లవల్లేరు. గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GVL. ఇక్కడ చాలామంది అయితే దిగారండి. ఈ గుడ్లవల్లేరులో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. మనం గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్కి బాయ్ చెప్తూ తదుపరి స్టాప్ కౌతారంలో కలుద్దాం. బ్యూటిఫుల్ లొకేషన్లో మరొక రైల్వే స్టేషన్కి వచ్చేసాం. వెల్కమ్ టు కౌతరం. ఇవన్నీ కూడా చిన్న చిన్న హాల్ట్ రైల్వే స్టేషన్సే. వడ్లమన్నాడు రైల్వే స్టేషన్.
15 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి మనం. సిగ్నల్ కూడా వస్తుంది. బాయ్ బాయ్ వడ్లమన్నాడు. తర్వాతి స్టేషన్ పెడన. వెల్కమ్ టు పెడన. దీని తర్వాత చిలకలపూడి, మచిలీపట్నం 2 స్టాపులు. తొమ్మిది 4 నిమిషాలకు రావాల్సిన ట్రైను 9:24 నిమిషాలకు వచ్చింది. అంటే కరెక్ట్గా 20 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. 1వ నెంబర్ లాగింది మన ట్రైను. మీరు చూస్తుంది అది 2వ నెంబర్ ప్లాట్ఫారం. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫారం. క్రౌడ్ చాలామంది దిగిపోయారు. వర్షం పడినట్టుంది ఇక్కడ. బాయ్ బాయ్ పెడన. చిలకలపూడిలో కలుపుతాం. వెల్కమ్ టు చిలకలపూడి. చిలకలపూడి వచ్చామంటే మచిలీపట్నం వచ్చినట్టే. మ్యాక్సిమం పీపుల్ దిగిపోతారు ఇక్కడ. జస్ట్ ఇక్కడి నుంచి మచిలీపట్నంకి ఇంకా 4 కిలోమీటర్ల దూరం అంతే. మచిలీపట్నం కోచ్ మెయింటెనెన్స్ ఏరియాలో మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందండి, LHB కోచ్లతోటి. ఆ ట్రైన్ జర్నీ చేయమని ఎన్ని కామెంట్లు వచ్చినాయో నాకు. చేయాలి, ఖచ్చితంగా చేయాలి ఆ ట్రైన్ జర్నీ. కానీ అంత నైట్ జర్నీ ఉంటుంది, అయినా సరే చెయ్యాలి. మచిలీపట్నం స్టేషన్లోకి అలా ఎంటర్ అయిపోతుంది మన ట్రైను. మన లోకల్ వందే భారత్ ట్రైన్. ఈ మచిలీపట్నం వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్ మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్తుందండి. మొత్తం 25 రేక్ షేరింగ్లు ఉన్నాయి. 25 రేక్ షేరింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనకు భీమవరం జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది 6 రోజుల తర్వాత. ఎలా అంటే ఇప్పుడు మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్తుంది, గుడివాడ నుంచి మచిలీపట్నం వస్తుంది, మళ్ళీ మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్తుంది, మళ్ళీ గుడివాడ నుంచి మచిలీపట్నం వస్తుంది, మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తుంది, విజయవాడ నుంచి నరసాపురం వెళ్తుంది, నరసాపురంలో నైట్ గుండిపోద్ది. మళ్ళీ తర్వాత నరసాపురం నుంచి నిడదవోలు, నిడదవోలు నుంచి నరసాపురం, నరసాపురం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి బెట్రకుంట, బెట్రకుంటలో నైట్ ఉండిపోద్ది. మళ్ళీ బెట్రకుంట నుంచి చెన్నై వెళ్తుంది, చెన్నై నుంచి బెట్రకుంట వస్తుంది, మళ్ళీ బెట్రకుంటలో నైట్ ఉండిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ డే బెట్రకుంట నుంచి విజయవాడ వస్తుంది, విజయవాడ నుంచి నరసాపురం వెళ్తుంది, నరసాపురం నుంచి రాజమండ్రి వెళ్తుంది, రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్ మెయింటెనెన్స్ చేసుకొని మళ్ళీ రాజమండ్రి నుంచి భీమవరం వస్తుంది మరుసటి రోజు ఉదయం. మళ్ళీ భీమవరం నుంచి నిడదవోలు, నిడదవోలు నుంచి నరసాపురం, నరసాపురం నుంచి గుంటూరు అయితే వెళ్తుంది, గుంటూరు వెళ్ళి గుంటూరులో నైట్ ఉండిపోతుంది. గుంటూరు నుంచి మళ్ళీ మరుసటి రోజు రేపల్లి వెళ్తుంది, రేపల్లి నుంచి గుంటూరు వస్తుంది, గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి నరసాపురం, నరసాపురం నుంచి భీమవరం అనమాట. సో ఇలాగ 6 రోజులు కంప్లీట్ చేసుకొని భీమవరం జంక్షన్ నుంచి మళ్ళీ 6 రోజుల తర్వాత మచిలీపట్నంకి అయితే బయలుదేరుతుంది. డైరెక్ట్గా అయితే సర్వీస్ లేదు కానీ, సో 6 రోజుల తర్వాత వస్తుంది కదా అనుకుంటే ఇటువంటి 6 మెమూ ట్రైన్స్ ఉన్నాయండి. 6 మెమూ ట్రైన్స్ కూడా ఇలా రేక్ షేరింగ్లు చేసుకొని కంటిన్యూగా రన్ అవుతుంటాయి అనమాట. ఈ రేక్ మెయింటెనెన్స్ అంతా కూడా మనకి రాజమండ్రి మెమూ కార్ షెడ్లో అయితే జరుగుతుంది. మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైను 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. మన ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తుంది. వెల్కమ్ టు మచిలీపట్నం, వెల్కమ్ టు బందర్ కాదు, వెల్కమ్ టు మచిలీపట్నం. ఉదయం 9:50కి రావాల్సిన ట్రైను 9 గంటల 43 నిమిషాలకి, అంటే ఒక 7 నిమిషాలు ముందుగానే వచ్చేసాం మనం మచిలీపట్నం రైల్వే స్టేషన్కి. ఇటువంటి 6 మెమూ ట్రైన్స్ అంటే ఇటువంటివి కాదండి, ఇటువంటిది ఒకటే ట్రైన్ ఉంది. మిగతా అన్నా కూడా ఇందరూ మనం చూసాం కదా గ్రీన్ కలర్ టైపు, ఆ టైప్ ఉన్నాయన్నమాట. కేవలం 25 రూపాయలతోటి భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం అయితే వచ్చేసాము. కాకపోతే టైమే దాదాపు 4 గంటల సమయం అయితే తీసుకుంది. అలాంటప్పుడు మనం ఎక్కడ రావాలరా బోస్ డీకే. సో ఓవరాల్గా అది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం కిట్టయ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.